ఉన్నటువంటి లా కాలేజీను దర్శించడానికి లోకల్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, మరి జైపాల్ రెడ్డి గారు, తన సతీష్, తన రాజేంద్ర నాయకు, అందరూ కూడా ఈరోజు ఈ యొక్క సంగారెడ్డిలో ఉన్నటువంటి ట్రైబల్ లా కాలేజీని దర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానీ మరి చూడడం జరిగింది. మరి ఏదైతే పిల్లలైతే ఏదైతే చెప్పడం జరిగిందో, జీవో రాలేదు, ఇంకా మాకు అలాట్ అయింది కానీ జీవో రాలేదు, జీవో వస్తేనే మాకు రాబో దినాలలో సర్టిఫికేట్ కానీ లేకుంటే అన్ని విధాలుగా సదుపాయాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ జీవో విషయం తప్పకుండా మేము ఎమ్మెల్యేలు ఏదైతే ఇద్దరు ఉన్నామో తప్పకుండా రేపు జరగబోయే మరి అసెంబ్లీలో తప్పకుండా దాన్ని లేవనెత్తి ఆ జీవో వచ్చేలాగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి ఏదైతే అవసరం ఉన్నదో చిన్న పెన్సిల్ కానీ లేకుంటే చిన్న ఏ వస్తువు అయినా కూడా తక్కువ పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అటువంటివి కాకుండా చదువుకునే విద్యార్థులకు జాబ్ జరగవాలంటే కూడా ఈనాటి బాలలు రేపటి పౌరులు అన్నారు. అంటే ఈ బాలలు మనం మంచి చూసుకుంటే రేపు పౌరులు అవుతారు, పెద్ద పెద్ద హోదాలు ఉంటారు. కాబట్టి ఇది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి మరి ప్రయోజకులు అవుతారు. కాబట్టి వారిని మరి ఈ యొక్క కాలేజీలలో మరి అందరూ కూడా మనం మంచిగా చూసుకున్న బాధ్యత మన అందరి పైన ఉన్నారు. కాబట్టి దీన్ని మరి ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే, కొంత మరి అక్కడక్కడ మీ అందరూ తెలుసు, కొంత ఈ ఆరోగ్యం పాడై మరి విస్మరించి ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని మరి ప్రత్యేకంగా హాస్టల్స్ కానీ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎటువంటి మరి నష్టం కాకుండా మరి ఆరోగ్యం ఉండటానికి వాళ్ళ చదువుకి అన్ని విధాలుగా తోడ్పడాలని గవర్నమెంట్ కోరుతారు. ఇంకోటి స్టోరూమ్ చెక్ చేసి కదా, ఇప్పుడు కిచెన్ లో చూడడం జరిగింది. ఈ ఉల్లిగడ్డలు అనేది మరి అది సాంబార్లో వేసేటువంటి ఉల్లిగడ్డలు ఉన్నాయి. అదేవిధంగా టమాటాలు మరీ మురిగిపోయిన టమాటాలు ఉన్నాయి, చాలా రోజులు ఎప్పుడో తెచ్చినవి ఉన్నాయి. కాబట్టి కానీ అదేవిధంగా రైస్ కూడా మంచి క్వాలిటీ ఇస్తే బాగుంటుందని కోరుతాను. అది ఆ జీవో ఈ గవర్నమెంట్ లో ఒక్కొక్కటి మెల్లమెల్లగా బయటకు వస్తాయి. ఈ గవర్నమెంట్ డీలర్ ఏందనేది ఇప్పుడు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి ట్రైబల్లకు లా కాలేజీ పెట్టింది ప్రభుత్వం. ఏదో చిన్న జీవో ఏదో పెండింగ్ లో ఉన్నట్టుంది. దాని మీద ఏమంటే అది గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అనేది తవ్వుతున్నారు తప్పించి, ఈ జీవో ఇస్తే ఈ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, బాగా జరుగుతుంది అనే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తలేదు. అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఫైనల్ ఇయర్ ఉన్నారు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నారు, వాళ్ళు ఆందోళన అవ్వాలి. వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా ఆ టెన్షన్లకు జీవో రాలేదనే టెన్షన్లతో వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏముంటుంది. అందుకే ప్రభుత్వం ఏంటంటే, మీరు ఏం ఆలోచిస్తే నాకు అర్థమైతే లేదు. మీరు కక్ష సాధింపుతూనే ఉంటున్నారా? అటు పెట్టొద్దా? ఎస్టీ కళాశాల ఎస్టీల కోసం సెపరేట్ కాలేజీ పెట్టొద్దా? ఆ ప్రభుత్వం పెట్టిర్రు, ఆ జీవో ఇవ్వడంలో జాప్యం జరిగింది. గవర్నర్ దగ్గర ఏదో ఫైలు ఏదో క్లియర్ కోసం అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మీరు క్లియర్ చేయండి. క్లియర్ చేస్తే పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది కదా. ఇట్లాంటి పనులు చేస్తే మిమ్మల్ని కూడా వర్షిస్తారు. లేదనుకుంటే మీరు విద్యార్థులు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడే చూస్తున్నాం కదా, లోపల మీద చూస్తే పుచ్చిపోయిన టమాటా, ఇంత ఉల్లిగడ్డ ఇంత చిన్న ఉల్లిగడ్డలు అంటే సాంబార్లు వేస్తారు. మేము అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవి కూడా కూరలోకి వేస్తామండి, కట్ చేసి అంటారు. అంటే అవి కూడా కూరలోకి వేస్తారు. ఇట్లాంటివి పిల్లలు ఇంకా సైడ్కి వస్తే చాలా మంది చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో కారము నూనె కలుపుకొని ఒక తీసి పక్కన పెడతారంట. ఓ విచిత్రమైన పరిస్థితి. కారం కలిపి నూనె కలిపి ఒక బౌల్ పక్కన పెడతారంట. అది కూడా పిల్లలు వేసుకొని తినాలంట. సరే, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కనుక వెంటనే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఫుడ్కు సంబంధించి ఏదైతే మెనూకు పైసలు ఉన్నాయో దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలి. ఇది 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన మెనూ. అది మెనూను ఎందుకంటే చిన్న పిల్లలకు, స్కూల్లో పిల్లలకు, కాలేజ్ పిల్లలకు ఫుడ్ ఇంటేక్ తీసుకోవడంలో తేడా ఉంటుంది. సో ఈ కాలేజ్ పిల్లలు కనుక వీళ్ళ మెనూను కూడా రివ్యూ చేస్తే బాగుంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.